పరిశీలన చేయాలి. ఆ ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలి. నేటి ఆధునిక ప్రపంచంలో రక్షణ పొందడం అనే విషయము కానీ, బాప్తిసం తీసుకునే విషయంలో కానీ చాలా మందికి క్లారిటీ లేదు. రక్షణ అనే దానికి ఎవరికి దాని మీద సరైన అవగాహన లేదు. రెండవది, ఒకవేళ రక్షణను నిర్లక్ష్యం చేస్తే దానివల్ల కలిగే ప్రమాదం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే దేవుడు అంటాడు, నా సన్నిధికి నిన్ను రమ్మన్నవాడు ఎవడు. ఒకవేళ మనము దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత, రక్షణలో పాలిభాగస్తులైన తర్వాత, ఆ రక్షణను కొనసాగించే విషయంలో అవగాహన మనకు లేకపోతే, రేపొద్దున మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నట్లుగా మన జీవితాలు ఉండవు. రేపు పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ రక్షణ యొక్క ప్రాముఖ్యతను కొంత ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఈ రక్షణ ప్రయాణములో, రక్షణ కార్యములో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రక్షణ శాస్త్రాన్ని థియాలజికల్గా దీన్ని ఆలోచన చేసినప్పుడు సొటేరియాలజీ అనే పదం వాడాడు. రెండు పదాల కలయిక, సొటేరియా ప్లస్ లోజియా అనే రెండు పదాల కలయికే రక్షణ. సొటేరియా అనే మాటకు అర్థము మోక్షము లేదా పరలోకము వెళ్ళడానికి ఏర్పరచుకున్న మార్గము అనే దాన్ని బైబిల్ ఏముందంటే రక్షణ అంది. ఏంటి చెప్పండి? రక్షణ. ఈ రక్షణ సిద్ధాంతాన్ని, రక్షణలో ఉన్న లోతైన ఆధ్యాత్మిక సత్యాలను మనము ఆలోచన చేసినప్పుడు రక్షణను గురించి బైబిల్ ఎంతో స్పష్టమైన విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉంది. రక్షణ అనే మాటలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, రక్షణను గురించి ఎన్నోసార్లు మనము వింటూనే ఉన్నాం, బహుశా నేర్చుకున్నామేమో అని అనుకుంటున్నాను. అసలు రక్షణ ఎందుకు అవసరం అనేది మనం ఆలోచన చేసినప్పుడు, రక్షణ మనకి ఎందుకు అవసరం? పిల్లల్ని బయట తీసుకెళ్ళండి కాసేపు, బయట తీసుకెళ్ళి ఆడించు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. తీసుకెళ్ళి ఆడించు. తీసుకెళ్తా పర్లేదు, ఏదైనా పప్పులు చాక్లెట్లు కొనండి కొద్దిసేపు, మంచిది. రక్షణ ఎందుకు అవసరం? మొట్టమొదటి ప్రశ్న శ్రీని ఒకవేళ అడిగితే దానికి ఏ సమాధానం చెప్తాడు? రక్షణ మనిషికి ఎందుకు అవసరం అని బైబిల్ చెబుతా ఉంది. ఎందుకంటే ఈ రక్షణను ఎవరైతే సీరియస్గా తీసుకోరో వారి జీవితాలు మేలుకరంగా ఉండవు. కుక్కలు చింపిన విస్తరంటే తెలిసే మీకు? కుక్కలు చింపిన విస్తర అంత చండాలంగా ఉంటాయి వారి జీవితాలు. ఎవరైతే రక్షణను నిర్లక్ష్యము చేస్తారు, దానిలో అడుగు పెట్టకూడదు, అడుగు పెట్టిన తర్వాత వెనక అడుగు వేయకూడదు. కాబట్టి స్త్రీకి కొన్ని హెచ్చరిక మాటలు, స్త్రీనికే కాదు మనందరికీ అవసరమైన హెచ్చరిక మాటలు. ఎందుకంటే మనలో చాలా మందికి రక్షణ అంటే తెలియదు. మతం మారామండి అంటుందో కావిడి. ఏం మారామంటే ఇంకొక ఆవిడ అంటుంది, మతం పుచ్చుకున్నానండి నేను. ఏం పుచ్చుకున్నట్ట? నా బొంద పుచ్చుకుంది, ఏదో కూర పుచ్చుకున్నట్టు భోజనం పుచ్చుకుని మతం పుచ్చుకోవడం ఏంటి? మతం మారడం ఏంటి కదా? మతం అనే పదం క్రైస్తవ్యములో లేదు. బైబిల్లో ఎక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు మతాన్ని గురించిన ప్రస్తావన లేదు. కాబట్టి క్రైస్తవ్యం లోకమంతా ఏమనుకున్నా మనకు అనవసరం. ప్రభు మనకు నేర్పింది ఇది మార్గమే కానీ మతము కాదు. కాబట్టి రక్షణ ఎందుకు అవసరము అంటే ప్రతి మనిషి పాపే కదా. రోమా 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. కాబట్టి పాపము నుండి లోకము రక్షింపబడాలి అంటే లోకానికి ఏ అవసరం అంటే
రక్షణ అవసరం. ఎందుకు? వారి పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న దేవుని మహిమ మరలా మన జీవితంలో రావాలి అంటే రక్షణలోనికి మనం ప్రవేశించాలి. దేనిలోనికి చెప్పాలి? రక్షణలోనికి మనము ప్రవేశించాలి. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్న మానవ జాతికి దేవుడు ఏమిచ్చాడు అంటే రక్షణను ఇచ్చాడు. ఆ రక్షణ అంటే మహిమలోనికి మనల్ని ప్రవేశింపజేశాడు. ఏ మహిమ అయితే ఆదాము పోగొట్టుకున్నాడో రక్షణ ద్వారా ప్రతి క్రైస్తవుడు ఆ మహిమలోనికి అడుగు పెడతాడు. అంటే రక్షణ దేని కొరకంటే పాపము నుండి విడిపించబడి పరిశుద్ధతలోనికి రావడమే రక్షణ. బాప్తిసం అంటే ఏమిటో దాని గురించి మరొకసారి వివరంగా మనము తెలుసుకుందాం. బాప్తిసం అంటే ఏమిటి, దాన్ని ఎలా తీసుకోవాలనే సందర్భం మరొకసారి దాన్ని నేను మీకు వివరిస్తాను. ఈరోజు అసలు రక్షణ ఎందుకు అంటే రక్షణ దేవుడు సర్వమానవాళి యొక్క పాపము నిమిత్తము ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే మనం రక్షణలోనికి అడుగు పెడతామో ఆయన కృప ద్వారా రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట అంటాడు. ఒకసారి చూద్దాం. ఆ రోమాపత్రిక 6వ అధ్యాయం రక్షణ గురించి నిర్వచనం ఏం చెబుతా ఉందంటే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య. అంటే రక్షణ మనకేమిచ్చిందంటే నిత్య జీవములోనికి నడిపించింది. ఇంకా బాగా అర్థం చేసుకుంటే నిత్య జీవమునకు వారసునిగా చేసింది. అంటే ఇప్పుడు శ్రీని గారు మరణములో నుండి, మరణాంధకారములో నుండి, మరణపు స్థితిలో నుండి దేనిలోనికి వచ్చాడు? నిత్య జీవములోనికి వచ్చాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మరి ఈ రక్షణ పాపములో నుండి, మరణములో నుండి, శాపములో నుండి నిత్య జీవమునకు నడిపించిన ఈ రక్షణ ఎవరి ద్వారా కలిగింది అంటే నా క్రియలను బట్టి ఈ రక్షణ కలిగిందా, లేకపోతే నేను పుట్టిన కుటుంబం యొక్క గొప్పతనాన్ని బట్టి ఈ రక్షణ కలిగిందా, నా వంశం యొక్క గొప్పతనాన్ని బట్టి, నా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని బట్టి, లేకపోతే నేను పుట్టిన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని బట్టి, నీ పుట్టిన ప్రదేశం యొక్క గొప్పతనాన్ని, దేన్ని బట్టి ఈ రక్షణ నాకు వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ రక్షణ మనకి రావడానికి ఆధారం ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. యోహాను 14:6 అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇదే మాట అపోస్తుల కార్యాల్లో చాలా స్పష్టంగా ఆనాటి అపోస్తులు చెప్పడం జరిగింది. దాన్ని లూకా గారు అపోస్తుల కార్యాల్లో గ్రంథస్థం చేశాడు. 4వ అధ్యాయంలో ఆ భావాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మనందరికీ తెలుసు. 12వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే జాగ్రత్త మనం ఆలోచన, ఈ నామము వలనే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము వలన రక్షణ పొందలేము. అంటే ఈ ప్రపంచములో యేసు ప్రభు ద్వారా తప్ప మానవ జాతికి రక్షణ మరొక మార్గము లేదు. మరొక మార్గము ద్వారా మనకు రక్షణ కలుగదు అని ఎంతో స్పష్టంగా వాక్యం చెబుతా ఉంది. అంటే ప్రభు యొక్క నామములోనికే మనము రక్షణ. ప్రభు నామము తప్ప ప్రపంచంలో ఏ నామము మనను రక్షింపదు. అంటే మరి దేని యందు రక్షణ లేదు. ఒక మనిషి రక్షింపబడాలి అంటే తన నీతిని బట్టి, తన చేసే దాన ధర్మాలను బట్టి, తన చేసే పుణ్యకార్యాలను బట్టి మనిషికి రక్షణ కలగదు అని మనకు అర్థమైంది. రక్షణకు ఆధారం ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ రక్షణ నాకు ఎలా వస్తుంది, ఆ రక్షణలో నేను ఎలాగ పాలిభాగస్తుని అవుతాను, ఆ రక్షణలో నేను ఉన్నానా, రక్షణకు వెలుపల ఉన్నానా, రక్షణలో ఉన్నానా, దీన్ని మనం ఆలోచన చేసుకోవాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా రక్షణ సిద్ధాంతాన్ని మనము పరిశీలన చేసినప్పుడు రక్షణ ఎలా వచ్చింది మన దగ్గరికంటే ఆయన కృప ద్వారా వచ్చింది. రెండవది ఆయన శిలువ బలియాగము ద్వారా
మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనకి రక్షణ వచ్చింది. యేసు ప్రభు నా పాపం కొరకు చనిపోయాడు అనే నమ్మటము విశ్వాసము. క్రైస్తవ విశ్వాసం ఏంటి? ప్రభు నా కొరకు సిలువలో మరణించాడు. ఆయన మరణం నాకేమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఆయన కృప నాకేమిచ్చింది? రక్షణ ఇచ్చింది. అంటే రక్షణ ఎలా వచ్చింది అంటే, ఇంకా మనం లోపలికి వెళ్ళబోతా ఉన్నాం. రక్షణ ఆయన కృప ద్వారా వచ్చింది. రెండవది, రక్షణ ఆయన శిలువ బలియాగము ద్వారా వచ్చింది. రక్షణ అనేది ఆయన నామము ద్వారా మనకి ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడిందంటే ఆయన శిలువ మరణం, ఆయన కృప. దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ కృప లోకమంతా ఉంది కదా, లోకమంతా దేవుని కృప సంచారము చేస్తూ ఉంది. మానవ జాతి అంతటి కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు, వెరీ గుడ్. కానీ రక్షణలో అందరూ ఎందుకు పాలి భాగస్తులుగా ఉండటము లేదు? దేవుని కృప అందరికీ సమానమే, సిలువ బలియాగం అందరికీ సమానమే, ఆయన రక్తం అందరికీ సమానమే. అందరికీ అయినప్పుడు కొందరే ఎందుకు రక్షణలోనికి వస్తున్నారు? అందరూ రావాలి కదా. ఆయన కృప అందరినీ పిలుస్తూ ఉంది. 2093 తర్వాత, నాకు గుర్తులేదు కానీ సంవత్సరం, ఆ సంవత్సరంలో 18,000 మంది ఇంచుమించు 1 మార్కులో ఫెయిల్ అయిపోయారు 10th క్లాస్. ఎన్ని మార్కులు? 1 మార్కు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రేస్ మార్క్ అని 1 మార్కు కలిపి 1 మార్కులో ఒక సబ్జెక్ట్ ఎంతమంది ఫెయిల్ అయిపోయారు వాళ్ళందరినీ పాస్ చేసింది. అంటే కృప అందరికీ వర్తింప చేయబడుతుంది. ఇప్పుడు గమనించినప్పుడు ఆయన కృపే ఈ లోకానికి రక్షణ అయితే, ఆయన శిలువ మరణమే ఈ లోకానికి రక్షణ అయితే, ఇంకా ఎందుకు లోకము రక్షణకు దూరంగా ఉంది? ఇంకా చాలా మంది మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఈ రక్షణకు దూరంగా ఉన్నారా లేదా? ఉన్నారు కదా. అందరికీ లేని రక్షణ సీనికే ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ కుటుంబమే కాదు, కూడిన మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే రక్షణ యొక్క క్రమము, రక్షణ క్రమాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రక్షణ క్రమములో అందరూ పాలిభాగస్తులేనా, కొంతమందేనా? అంటే రక్షణ అందరికా? చెప్పండి. కొందరికా? చెప్పాలి. రక్షణ అందరికా, కొందరికా అనేది మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. మొట్టమొదటిగా ఎఫెసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఎఫెసీ పత్రిక బైబిల్ ప్రకారంగా దేవుడు మనల్ని ఎలాగ ఎన్నుకున్నాడో ఒకసారి చూద్దాం. రక్షణలోనికి మనల్ని ఎలాగ నడిపించాడో, ఎవరు రక్షణలోనికి నడిపించబడతారో, ఎవరు ఆ ప్రభువు యొక్క రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తారో చూద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు 4-5 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. ఎవరి చిత్త ప్రకారము? దేవుని ఇష్ట ప్రకారమైన దయతో ఒక ప్రణాళికను సిద్ధపాటు చేసి, ఆ ప్రణాళికను యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించు. చెప్పండి, అక్కడ ఏముంది? నిర్ణయించు. గట్టిగా చెప్పాలి. నిర్ణయించుకొని. ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించుకున్నాడు. అంటే ఈరోజు శ్రీనుబాబు రక్షణ పొందడానికి కదా, ఈరోజు 2 బాప్తిసం తీసుకున్నారు, అన్నయ్య ఆత్మారావు గారు అలాగే శ్రీను. నేను అంటాను, దేవుడు ఎన్నుకున్నాడట, అందుకే వచ్చాడు. ఎవరో సెలక్షన్, రక్షణ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్ అంటే, ద సాల్వేషన్ మీనింగ్ నెంబర్ 1 సెలక్షన్. దేవుడు ఎన్నుకున్నాడు. అందరికీ రక్షణ రాదు. ఆ వయసుతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద, ఉన్నారా లేదా? సీను వయసుతో ఉన్న వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, వాళ్ళందరూ రక్షణలో లేరు. ఇంకో మాట చెప్పనా, అతనితో ఉన్నవారు చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు రక్షణ లేకుండా. ఇప్పుడు గమనించాలి, రక్షణ సెలక్షన్. దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడి ఎన్నికలో ఉన్న వారిని ఖచ్చితంగా ఆయన రక్షణలోనికి తీసుకొని
ఇది మనము గ్రహించాలి. భార్య అడిగింది, పిల్లలు అడిగారు, అడిగి 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 ఇసిగిపోయారు కదా. ఇసిగిపోయి తీసుకుంటారంటే నమ్ముతలేదు, అలా నమ్మకం పోయింది. కానీ మనకు అర్థం కావాల్సిన విషయం తెలుసా, దేవుడు ఎన్నికలో ఉన్న వారిని దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడు, త్రోసి వేయడు. దేవుడు ఎన్నిక, రక్షణ అనేది మీరు గమనించాలి, మీరు బాగా ఆలోచన చేయాలి. నిన్ను రక్షణలోనికి నడిపించింది ఎవరు అంటే మనుషులు ఎవ్వరు. మనుషుల ప్రయోజనం, మనుషుల మాటలు నిన్ను రక్షించలేవు. మనుషుల ప్రయాస నిన్ను రక్షించలేదు. ఎన్నిసార్లు అని ఉంటుందో కదా భార్య, ఎన్నిసార్లు అని ఉంటారో పిల్లలు, ఎన్ని ప్రసంగాలు విన్నాడో కదా, ఎన్ని ప్రసంగాలు వినుంటాడు ఇప్పుడు దాకానే. ప్రార్థన అంటే ఇష్టమే, దేవుడి కోసం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, దేవుడి కోసం అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటాడు. ప్రోత్సాహం లేకపోతే అంకలక్ష్మి దేవుని కొరకు కార్యాలు చేయలేదు, అలాగే పిల్లలు కూడా చేయలేరు. అంత ప్రోత్సాహంగా ఉన్న వ్యక్తి రక్షణ అన్నప్పటికీ నిర్లక్ష్యము చేశాడు. కానీ ఈ దినాన తనకు తానుగా సిద్ధపడ్డాడు. అంటే దేవుని ఎన్నికలో మనం ఉన్నాం, అంటే మనం ప్రత్యేకించబడ్డాము. రక్షణ అందరికీ కాదనే విషయం మనకి క్లారిటీ అవుతా ఉంది. కానీ రక్షణను దేవుడు అందరికీ ఇవ్వాలని ఆశపడ్డాడు. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఇప్పుడు స్త్రీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరైతే ఇక్కడ బాప్తిసం పొందారో వారందరూ దేవుని ఏర్పాటులో ఉన్నవారు. బాప్తిసం పొందని వారు దేవునికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాక్యం చెప్పింది, అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను, అన్యాయస్తుల మీదను న్యాయవంతుల మీదను కూడా దేవుడు తన కృపను చూపుతాడు తప్ప దేవునికి వాళ్ళకి ఎలాంటి సంబంధం, అంటే సెలక్షన్లో వారు లేరు. ఇక్కడ ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో నీకు దేవునికి సంబంధం లేదు. నువ్వు వచ్చినంత మాత్రాన దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడు. అందరిలాగే నీకు ఉంటుంది. ఇప్పుడు గమనించినప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇంకా బాగా అర్థం కావాలి అంటే మరొక మాట చదువుదాం. దశలోనికి రాసిన రెండవ పత్రిక, దశలోనికి రాసిన రెండవ పత్రిక. రక్షణ అంటే ఏంటో ఒక అద్భుతమైన సన్నివేశం. దశలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరో శ్రీనుకుడు ఎవరో చెప్పలే. శ్రీని ఎవరో? భార్య వలన ప్రేమించబడడం గొప్పేం కాదు కదా, పిల్లల వల్ల ప్రేమించబడడం గొప్పేమీ కాదు, స్నేహితుల వల్ల ప్రేమించబడడం గొప్పేమీ కాదు, బంధువుల వల్ల ప్రేమించబడడం గొప్ప కాదు. ప్రభువు వలన ప్రేమించబడిన వాడు ఎవడైతే రక్షణలో నిలబడ్డాడో దేవుని చేత ప్రేమించబడిన స్థానంలో నేను అంటే ఎంత గొప్ప భాగ్యం. ఇప్పుడు శ్రీని ఎందులోకి వచ్చాడు? ప్రభువు వలన ప్రేమించబడిన స్థానంలోనికి వచ్చేసాడు. ఎవరు నీ ప్రభువు ప్రేమిస్తాడు? ఎవరైతే ఆయన ఎన్నికలో, ఆయన రక్షణ ప్రణాళికలో విధేయులై నిలబడతారో, సిద్ధపడతారో వారు దేవుని ప్రేమలో ఉన్నవారు. ఎంత క్లియర్గా రాశాడు చూడండి అన్నమాట. ఎంత అద్భుతంగా రాశాడు ఆ మాట. జాగ్రత్తగా మనం చదివినప్పుడు ఏమని వాక్యం మాట్లాడుతూ ఉంది? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును, ఆదామవ్వల కంటే ముందు స్త్రీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆదిలో. ఇక్కడ ఎవరైతే రక్షణ పొందారో వారిని దేవుడు ఆదిలో తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన రక్షణలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ ద సెలెక్టెడ్, యు ఆర్ ద ఎలక్టెడ్. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన ప్రేమలో నిన్ను ఎన్నుకున్నాడు. మనుషులు పిలిస్తే ఎవరు బాప్తిసం తీసుకోరు. ఎన్నిసార్లు చెప్పండి, వాళ్ళు బాప్తిసం తీసుకోరు. ఎప్పుడైతే దేవుడు పిలుపుకు, దేవుని ప్రణాళికలో వారి పాలుభాగస్తులు అవుతారో ఖచ్చితంగా వారు రక్షణలోనికి అడుగు పడతారు. కాబట్టి రక్షణ అనేది మొట్టమొదటి చెప్పండి, ఎన్నిక. దేవుడు ఎన్నుకున్న వారికి మాత్రమే రక్షణ వస్తుంది. రెండవది, దేవుని పిల్లలుగా
రక్షణ ఎవరికి అంటే ఎవరినైతే దేవుడు పిలుస్తాడో. రక్షణ ఎవరికి ఇవ్వబడుతుంది? రక్షణలో ఎవరు నిలబడతారు? రక్షణలో ఎవరు బలపడతారు? ఈ రక్షణ ప్రయాణములో ఇబ్బందులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా నిలబడగలిగిన వారు ఎవరు అంటే ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో దేవుడు వారిని విడిచి పెట్టాడు. మనం విడిచిపెట్టేస్తాం దేవుని. మనం చాలాసార్లు దేవునికి దూరం అయిపోతాం. మన క్రియల వల్ల, మన పనుల వల్ల, మనకున్న స్థితిగతుల వల్ల దేవునికి దూరం అయిపోతాం. కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచి పెట్టడు. ఎవరైతే ఆయన పిలుపుకు లోబడ్డారో, ఎవరి యొద్దకైతే ఆయన పిలుపు వచ్చిందో వారు మాత్రమే రక్షణలోనికి అడుగు పెడతారు. ఆ మాట మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక రక్షణ యొక్క సంకల్పాన్ని, రక్షణ యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా మనలను పిలిచాడో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము ఏమంటున్నాడో తెలుసా? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని, ఫైనల్ అది మహిమ. ఎవరిని పిలిచాడు? ఎవరైతే ఆయన పిలుపుకు లోబడ్డారో, ఎవరు ఆయన పిలుపుకు అర్హులో వారు మాత్రమే బాప్తిసం తీసుకుంటారు. మీకు విషయం తెలుసా? నేను కొత్తపేటలో ఉన్నప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళకి 4 పెట్టులో పెట్టి కార్యక్రమాన్ని చేశాను. ఎంతమంది? 4. కానీ వాళ్ళ కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి. వాళ్ళ మనసు బాధ పెట్టకుండా ఉన్న కోసం నేనేం చేశాను? తీసుకెళ్ళి, మాట్లాడలేదంటే ఎవరని, తీసుకెళ్ళి పాతేసి మట్టికి దుమ్ముకు దూరు అన్నాను అంటాం కూడా. కానీ వాళ్ళ దేవుని పిలుపులో లేరేమో, అందుకే వాళ్ళ రక్షణ పొందలేకపోయారు. ఒక మిలిటరీ ఆఫీసరు రిటైర్డ్ అయిపోయాడు, 4 ఇల్లులు సంపాదించుకున్నాడు, 2 పిల్లలకు పెళ్లి చేశాడు, వాళ్ళ మనవలకి మనవరాలకు కూడా పెళ్లి చేశాడు. బాప్తిసం తీసుకోమని పాస్టర్ అమ్మగారు ఆ సంఘం ఎంత ప్రోత్సహించినా, ఎంతగా చెప్పినా రేపు మాపు అనేవాడు అంట. ఇసిగిపోయి అడగడం మానేశాడు. ఏమైపోయింది? అడగడం మానేశాడు. సడన్గా ఎందుకో సిక్ అయిపోయాడు ఆయన. పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎడంకాలు ఎడచెయ్యి పడిపోయాయి, మాట పడిపోయింది. మంచిలు అనలేకపోతున్నాడు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు మంచిలతో అనలేకపోతున్నాడు. వెళ్ళారు, సంఘం అంతా వెళ్ళారు, ప్రార్థన చేశారు. సంఘం అంతా వెళ్ళి ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి నెమ్మదిగా మాటలు వచ్చాయి. పూర్తిగా రాలేదు, నెమ్మదిగా మాటలు వచ్చాయి. ఇంటికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వండి, చక్కగా కొన్ని చెప్పారు. మందులతో పాటు ఇలా చేస్తే మాట వస్తుంది, మీరు ఆయనకి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉండండి. ఏ మాటలు? ఆయనకి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉండండి, అప్పుడు ఆయనకి నోరు వస్తుంది అని చెప్పారు. ఆయనకి ఇష్టమైన మాటలు ఏం మాట్లాడాలి అంటే అన్నాడు, సైకి చేసి బైబిల్ అన్నాడు. బైబిల్ తెచ్చారు, చదవటం మొదలెట్టారు, వింటున్నారు. మొత్తం మీద మాట్లాడడం ప్రారంభించినప్పుడు అన్నాడు, బాప్తిసం తీసుకుంటానని. కాలు చెయ్య తగ్గట్లే. వెంటనే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఆయన మాస్టర్ అనమాట, జీడిఎం చర్చి నడిపిస్తే ఆయన మాస్టర్, ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ బాప్తిసం ఇవ్వాలి, కాలు చెయ్యి, ఆయన పని చేయటం లేదు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు దేవుడు? కాలు చేయి పడిపోయిన తర్వాత. అప్పుడు నేను వెళ్ళి బాప్తిసం ఇచ్చాను. ఎక్కడ ఇచ్చానంటే కాలువలోనికి తీసుకుని వెళ్ళి, ఎందుకంటే నిలబడలేడు, కూర్చోలేడు. అందరూ చేతులతో పట్టుకున్నారు. కాలువలోకి వెళ్ళాము, ప్రార్థన చేసాము. నెమ్మదిగా నేను చేయి వేసి ముంచి పైకి తీసుకొచ్చాను. అదేంటి అద్భుతం!
బాప్తిజం పొందిన 3 నెలలకి చెయ్యి వచ్చేసింది, 9 నెలలకి కాలు వచ్చేసింది. ఇప్పుడు కూడా బాగున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు. దేవుడు పిలుపులో ఉన్నవాడు ఎవ్వరు నీ దేవుడు రక్షణ నుండి దూరము. ఇది ఒక క్లారిటీ మనకు ఉండాలి, ఒక అవగాహన మనకు ఉండాలి. ఒకవేళ నువ్వు పడిపోయావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక దినాన్న నిలబెడతాడు. తన్నేస్తాడు, అవసరమైతే తోలుస్తాడు ఆయన చక్కగా. బాగా కుదించి మదించి లెంపకాయలేసి చితకొట్టి చింతకాయ పచ్చడి చేసి ప్రభువా అనేటట్లు చేసి ఆయన రక్షణలో నిన్ను నిలబడతాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నది మనుషులు కాదు, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, మనుషులు కాదు. ఆయన రక్షణలో అనేక మందికి లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు భయపడకవు. ఈ రాత్రి ఆషమాషిగా రాలేదు నువ్వు రక్షణలోనికి. నీకు వాక్యం అర్థం కాకపోయినా, దేవుడు అర్థం కాకపోయినా ఒకటి నీకు అర్థం కావాలి. ఏమిటంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇది అర్థం అయితే చాలు. నీకు 66 పుస్తకాలు నీకు వచ్చినా రాకపోయినా పర్లేదు, ప్రార్థన చేయడం వచ్చినా రాకపోయినా పర్లేదు, ప్రసంగం చేయడం వచ్చినా రాకపోయినా పర్లేదు. నీకు ఏమర్థం కావాలంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు. ఎవరు పిలిచారు నిన్ను? దేవుడు పిలిచాడు. ఇంకా లోపలికి వెళితే తిమోతి పత్రికలు అంటాడు పౌలు గారు. ఒక మాట చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, జాగ్రత్తగా మాట చదివితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అంటాడు, మనము క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదయు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధులమైన పిలుపుతో ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపు. ఒకప్పుడు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, లోకానుసారంగా చెడిపోయిన వాడిగా, పడిపోయిన వారిగా, చెత్తారంగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. నిన్ను చూస్తే అందరికి జుబిత్సాకరంగా, నిన్ను చూస్తే అందరికి హేళనకరంగా, నిన్ను చూస్తే అందరికి అవమానకరంగా ఉందా, మీడేంటి ఎంత దరిద్రుడిగా ఉన్నాడు అని అనిపించవచ్చేమో. కానీ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన పిలిచాడు. నేనంటాను, ఈ ప్రపంచంలో ఆయన కంటే గొప్పడు ఎవరన్నా ఉన్నారా? పనికి మళ్ళీ చెత్త వంటి మనల్ని పిలిచి దేవుడు అన్నాడు పరిశుద్ధులు అన్నాడట. ఏమన్నాడు దేవుడు? మనల్ని పరిశుద్ధులము. సీనును దేవుడు పరిశుద్ధిని స్థానంలో నిలబెట్టాడు. దానికి కారణం ఆయన ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నారు? ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి రక్షణలోనికి వచ్చాడు. ఆయన పిలిచింది కాబట్టి ఆ పిలుపుకు లోబడి దేనిలోకి వచ్చాడు? రక్షణలోనికి వచ్చాడు. అంటే రక్షణ మొట్టమొదటిగా దేవుడు ఎన్నికలో ఉన్న వారికే ఉంటుంది. ఎవరు నిలబడతారు? ఎవరైతే దేవుని పిలుపులో ఉంటారో వారే రక్షణను కొనసాగిస్తారు. ఇంకా మనం ముందుకు వెళితే రక్షణ గురించి మరొక అద్భుతమైన రీజనరేషన్ అనే పదం వాడబడింది బైబిల్. నూతన జన్మ. రక్షణ అంటే ఏంటి చెప్పండి? రీజనరేషన్, నూతన జన్మ. బాప్తిసం పొందిన వెంటనే మనలో మార్పు రాదు. వచ్చిందా నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సార్. బాప్తిసం పొందాం, మన పాత జీవితాన్ని వెంటనే మనం విడిచిపెట్టలేం. బాప్తిసం పొందిన వెంటనే ఒకటి క్లారిటీ మీకు అర్థం కావాలి. బాప్తిసం పొందిన తర్వాత నీ గత పాపం అంతా క్షమించబడింది. నీ గత జీవితం, నీ పాప శాపము నుండి దేవుడు విమోచించాడు అనడానికి గుర్తు ఏంటంటే బాప్తిస్మము. ఇప్పటి నుండే రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. నూతన జన్మ అంటే రక్షణ అనేది బాప్తిసం తీసుకుంటే అయిపోయింది అనుకుంటారా మీరు? అవలా కదా, అవలా. నూతన జన్మ. ఇప్పుడు ఎవరైనా ఒక శిశువు పుడితే అయిపోయినట్టేనా? కదా. ఆ శిశువు పుట్టినప్పుడు పెరగాలి, బాలుడవ్వాలి, ఆడపిల్ల అయితే బాలిక అవ్వాలి, బాల్యంలో నుండి యవనంలోకి రావాలి, యవనం వచ్చిన తర్వాత పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. దీన్ని ఏముందంటే బైబిల్ జీవితం అంది. అంటే జీవిత కాలము కొనసాగేదే రక్షణ. ఒక రోజుతో అయిపోయేది, ఆగిపోయేది కాదు. ఈ రోజు నుంచి నూతన జన్మ ప్రారంభించబడింది. ఎవరిలో?
సీనులో మనలో కూడా అంతే. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందామో అప్పటి నుండి మనలో ఆత్మీయ జీవితం ప్రారంభించబడింది. ఆ ఆత్మీయ జీవితానికి ఆధారం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అదే మాట నికోదేముతో ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నూతన జన్మ గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడంటే 3వ వచనము నుండి చాలా చక్కగా చెప్పాడు. చాలా స్పష్టంగా మనం చదివితే 3వ వచనం నుండి, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భం నుండి ప్రవేశించి జన్మింపగలడు అని ఆయన అడగగా, యేసు ఇట్లని, ఒకడు నీటి మూలముగాను రెండవది ఆత్మ మూలం. ఇప్పుడు నీటి మూలమైన జన్మ అయిపోయింది. దేని ద్వారా? నీళ్ళలోకి వెళ్ళి మునగడం ద్వారా ఏ జన్మ అయింది? నీటి మూలం అంటే మునిగి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించి ఆత్మీయ ప్రయాణము చేయాలి. ఏ ప్రయాణం చేయాలి? ఆత్మీయ ప్రయాణం. ఒకప్పుడు ఈ ఆత్మీయతలోకి రాకముందు సీనికి కోపం వచ్చేస్తుంది కదా, ఉత్తినే కోపం వచ్చేస్తుంది. వాళ్ళని తిట్టేస్తాడు, వీళ్ళని తిట్టేస్తాడు, అందరినీ కబడ్డీ ఆడించేసేవాడు కదా అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత అందరూ నిన్ను కబడ్డీ ఆడతారు, వాళ్ళతో నువ్వు కబడ్డీ ఆడకూడదు. ఆత్మీయ జీవితం వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితానికి ముందు ఒకవేళ నువ్వు తిట్టుపోతావైతే తిట్టు, కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత అందరూ నిన్ను తిడతారు, నువ్వు పడాలి. ఇది నూతన జన్మ. ఏ జన్మ చెప్పండి? నూతన జన్మ. పాత జన్మలో నువ్వు అందరిని తిట్టేవాడువు, అందరి మీద కేకలేసేవాడువు, అందరి పట్ల ఇష్టానుసారంగా నూతన జన్మలోకి వచ్చిన తర్వాత అందరూ నిన్ను తిడతారు. రేపు నుంచి ట్రై చేయండి, సీన్ తిడతాకి నిలబడతాడు లేదు. నూతన జన్మ. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న నూతన సృష్టి, పాత స్వభావం పోవాలి. రక్షణ అంటే పాత స్థితిని విడిచిపెట్టాలి. పాత జీవితంలో నువ్వు ఎలాంటి వాడవో ఆ వ్యక్తి చావాలి, కొత్త వ్యక్తి తిరిగి పుట్టాలి. కొత్త వ్యక్తి తిరిగి పుట్టాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. టోక్యో జపాన్ దేశంలో టోక్యో అనేది ఒక అద్భుతమైన నగరం. అది అంటే జపాన్ దేశానికి సెంట్రల్ పాయింట్ అన్నమాట టోక్యో. ఆ నగరంలో ఒక సెంట్రల్ జైలు ఉంది. అందులో కరుడుగట్టిన ఒక వ్యక్తిని జైల్లో వేసేసారు. కరుడుగట్టిన వాడు అనమాట. ఆయన చూస్తే అందరికి 1-2 వచ్చేస్తాయి. అంత కరుడుగట్టిన వాడు. ఎలాంటి వాడు? అంత కరుడుని గట్టిన ఆ వ్యక్తి ఎంతో మందిని చంపేశాడు. చంపడం అంటే చిటుకులో చంపేసేవాడు మనుషుల్ని. అలాంటి వాడు, వాడి పేరు ఇసి. అలాంటి సందర్భంలో వాడిని జైల్లో పెట్టడానికి జైలు అధికారులు అల్లిపోయారట. వాడి కోసం స్పెషల్గా ఒక సెల్ తయారు చేశారు. ఏంటో తెలుసా? వాడు ఉండే ఆ రూమ్కి 1, 2, 3 గేట్లు ఉంటాయి. ఎన్ని గేట్లు? 3 గేట్లు. ఎందుకంటే ఒక గేటు సునాయాసంగా ఎరగొట్టేసి బయటికి రాగలడు. 3 గేట్లు పెట్టారు. ఆ 3 గేట్లు దాటుకుని వెళ్ళే దమ్ము ఎవడికి లేదు. ఆడికి భోజనం ఎలా పెట్టేవారు తెలుసా? ఒక ప్లేట్కి కర్ర కట్టి ఆ 3 గేట్లు కింద నుంచి తోసేవారంట. ఏంటది? భోజనం. ఆ 3 గేట్లు కింద నుంచి తోసేవారండి. ఏంటది? మంచి అంటే అల్లిపోయేది. జైలు అంతా అల్లిపోయేది. అంత భయంకరమైన క్రూరుడు. అలాంటి జైలుకి ఒక 2 ఆడవాళ్ళు వెళ్ళారంట. సువార్తను ప్రకటిస్తాం, బైబిల్ ఇస్తామని. ఏం ప్రకటిస్తాం? సువార్తను ప్రకటిస్తాం, బైబిల్ ఇస్తామని వెళ్ళినప్పుడు ఆ జైల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చక్కగా సువార్త ప్రకటిస్తూ బైబిల్ ఇస్తూ ఉన్నప్పుడు ఈ స్పెషల్ చెల్ల గురించి ఒక ఆవిడ అడిగిందంట. అమ్మ ఎక్కడికైనా వెళ్ళండి, ఆడి దగ్గర మాత్రం వెళ్ళకండి అంటే, లేదండి అలాంటి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఒక బుక్, ఒక బ్రెడ్ జాగ్రత్తగా ప్లేట్లో పెట్టి ఇలాగ నెమ్మదిగా గెంటినప్పటికీ ఆడు ఆ చిన్న డోర్ తీసి ఇలా చూసి అన్నాడంట. ఆడవాళ్ళు 2 అల్లిపోయి పారిపోయారు. కానీ ఆ ప్లేట్లో ఆ బైబిల్, చిన్న బైబిల్ అంటే క్రొత్త నిబంధన బైబిల్, బ్రెడ్ వెళ్ళింది.
ఆడు ఒక్కడే ఉంటున్నాడు, ఏం తోయట్లేదు కదా, బైబిల్ తీసాడు. ఫస్ట్ మత్తయి సువార్త తీసాడట. తీగానే అబ్రహాం ఇసాకుని కనెను, ఇసాక్ యాకోబుని కనెను, యాకోబు చెప్పలే 12 మంది కుమారులు కలిగిను అని చూడగానే ఇదేంటని బట్టి మూసేసాడు. రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇక మళ్ళీ తీసాడట బైబిల్. ఆ అధ్యాయం తీసి చదవడం ప్రారంభించాడట. అధ్యాయం తీసి చదవడం ప్రారంభించి అలాగ చదువుతూ ఉన్న క్రూరుడు అప్పుడప్పుడు ఆ క్రూరత్వం బయటకు వచ్చేదట. అప్పుడప్పుడు ఆ క్రూరత్వం బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు ఏ విషయంలో వచ్చేది? ఈ శాస్త్రులు పరిచయులు అప్పుడప్పుడు ప్రభుని ఇబ్బందులు పెడతారు కదా, ఇబ్బందుల పాలు చేస్తారు కదా. అలాంటప్పుడు వీడికి ఒరిజినాలిటీ వచ్చేసిందంట. ఏంటి ఇంత మంచోని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి అని అనిపించేదట. మొత్తం మీద వాడికి శిక్ష ఖరారైంది, ఉరి శిక్ష ఖరారైంది. అధికారులు వచ్చారు, పలానా తారీఖు నేను ఉరి తీయబోతా ఉన్నాం అని చెప్పారట. అప్పటికే ఆ వ్యక్తిలో ఎంతో గొప్ప మార్పు. ఇదిగో పలానా డేటు కరెక్ట్గా ఇంకా 45 రోజుల టైం ఉంది, నిన్ను ఉరి తీస్తాము అని చెప్పినప్పుడు అలా చెప్తేనట ఆ ఉరి శిక్ష పడ్డ ఖైదీలు పిచ్చెక్కిపోతారట, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తారట, తల నేలకేసుకుని గోడకేసుకుని కొట్టేస్తారట. అందుకని ఉరి తీసే ఖైదీకి అన్ని చెక్ చేస్తారు. అతడు మంచిగా ఉంటేనే ఉరి తీస్తాడు. అతను చెప్పినప్పుడు అతని ముఖంలో చాలా ప్రశాంతత కనబడుతుందట. అలా చూస్తా నవ్వుతానడంట. ఇలాగన్నాడట. అధికారులు అన్నారంట, ఇదేంటి ఇలా అయిపోయాడు, ఆడు కళ్ళే చాలా ఉగ్రరూపంగా ఉండి కదా, ఇలా అయిపోయాడేంటి? అలాంటి సందర్భంలో దైవజనం మా డేట్ వచ్చింది. జైలు అధికారి పిలిచి అడిగాడట, నీ ఆఖరు కోరికేంటి? ఏం చెప్పాలి? ఎవరన్నా పిలవాలా? నీకు కావలసిన ఫుడ్ ఏంటి అని అడిగితే ఒక మాట చెప్పండి ప్రపంచానికి అనండి. ఏమిటంటే అతి క్రూరుడైన ఇషి అనబడే ఆ వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు ఉన్న ఈ వ్యక్తి క్రొత్త వ్యక్తిగా నన్ను మార్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ మాట సమాజానికి చెప్పండి అని సంతోషంగా వెళ్ళి ఉరి కంబం ఎక్కి చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? క్రైస్తవ జీవితం అంటే క్రొత్త జన్మ. నీ మాటలలో దైవత్వం కనబడాలి, నీ చూపులో దైవత్వం కనబడాలి, నీ పనుల్లో దైవత్వం కనబడాలి. అలా లేకపోతే నువ్వు రక్షణలో లేవనే దాని అర్థం. రీజనరేషన్. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నువ్వు ప్రభువుకి బానిసగా మారిపోయావు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం అడుగు పెట్టావో క్రీస్తు వాణిగా, క్రీస్తు యొక్క రూపంలోనికి మారిపోయావు. కాబట్టి నీ జీవితం ఎలాగుండాలి అంటే మహిమకరముగా ఉండాలి. రేపు నాకు ఏం చెప్పాలి? మా వారు మారిపోయారండి, నోట్లోంచి ఒక పరిశుద్ధమైన మాట కూడా రావట్లేదండి, మా ఆయన గారి గాసు అట్టుకోవడం మానేసాడండి. ఇది రక్షణ యొక్క ప్రాముఖ్యత. నేటి దినాల్లో రక్షణ అనే ముసుగులో చాలా మంది బ్రతుకుతున్నారు. వాళ్ళ మాటలు మారలేదు, బ్రతుకు మారలేదు, జీవితాలు మారలేదు. ఏం మారిందంటే ఆదివారం గుడికి వస్తారంతే. ఆదివారం గుడికి మాత్రమే. అది రక్షణ కాదు. వాళ్ళ విశ్వాసులు కూడా రక్షణ కలిగిన విశ్వాసి అంటే నూతన జన్మ ధరించిన విశ్వాసి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఒక అద్భుతమైన మాట నూతన జన్మ గురించి పౌలు తీతు పత్రికలో రాశాడు. తీతు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, 5వ వచనం మనం చదివితే ముగింపులకు వెళ్ళిపోదాం. 5వ వచనంలో అంటాడు ఒక అద్భుతమైన మాట, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట. నూతన స్వభావం కలుగు చేయబడ్డవా? బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఏంటంటే చేయొద్దంటే ఎత్తొచ్చేమో, కానీ నేను అంటాను పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని ఇచ్చాడా? పాత వ్యక్తి చనిపోయిందా ఇంకా బతికుందా? పాత అంగళ్ళకి చనిపోవాలి, పాత సీనుబాబు చనిపోవాలి. పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని ఇవ్వాలి.
నూతన తత్వాన్ని ఇవ్వాలి, నూతన క్రమాన్ని ఇవ్వాలి, నూతన ప్రేమని ఇవ్వాలి. నేను అంటాను, బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఆ నూతన తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే నిజంగా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మూడవది నూతన జన్మ. మొదటిది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, రెండవది దేవుడు నిన్ను పిలిచాడు, మూడవది నీకు నూతన జన్మ ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీవు నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. రక్షణలో ఇది మూడవ భాగము. రక్షణలో నాలుగవ భాగం ఏమిటి అంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. కన్వెన్షన్ అనే పదం వాడాడు ఇంగ్లీష్లో. పశ్చాత్తాపము మరియు విశ్వాసము. ఈ కన్వెన్షన్ అనే పదం దానిలో ఉన్న భావం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాలు తీసారా 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. చదువుదామా? 20వ అధ్యాయం 21వ వచనం అంటాడు, మరియు ప్రయోజనకరమైనదేదియు దాచుబడు కనుక బహిరంగముగా ఇంట నుండుట మీకు తెలియజేయు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెను. యూదులను గ్రీకు దేశస్థులను ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుందిరో ఇదంతయు మీకు తెలియను. మారు మనస్సు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నాలుగవ ప్రయాణం కన్వెన్షన్, పశ్చాత్తాపం. దేవా, నా పాత రోత జీవితాన్ని నేను విడిచిపెడతాను నాయన. నాలో ఉన్న పాపాన్ని తీసివేయి, శాపాన్ని తీసివేయి, నన్ను మార్చు అని నువ్వు పశ్చాత్తాపడాలి. చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మారరు. వాళ్ళకి పశ్చాత్తాపం అంటే కూడా తెలియదు. ఆ పాప స్వభావం పోదు, ఆ క్రూరత్వం పోదు. చాలా మందిలో ఆ క్రూరత్వం పోదు, చాలా మందిలో ఆ కోపిష్టితనం పోదు, చాలా మందిలో ఆ అసూయ పోదు, చాలా మందిలో ఆ దౌర్భాగ్యమైన జీవితం పోదు. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళల్లో పశ్చాత్తాపము లేదు. వాళ్ళ గురించి బైబిల్ అంది వాత వేయబడిన మనసాక్షి. పశ్చాత్తాపడాలి. ఒకవేళ నువ్వు ఆ దేవునికి దూరం అయిపోయావా, పాపములో పడిపోయావా, శాపములో పడిపోయావా, వెంటనే నువ్వేం చేయాలంటే మారు మనస్సు పొంది పశ్చాత్తాపడాలి. దేవనాల్లో ఉన్న లోపాన్ని సరిచేయి. రక్షణలో ఉండే నాలుగవ మెట్టు ఏంటో తెలుసా? పశ్చాత్తాపం ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మానవ జీవితము నిత్యము పడిపోయి చెడిపోయే తత్వాన్ని కలిగినది. అందుకనే ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. కాబట్టి బలహీనమైన దేహంతో ఉన్న మనము పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే పశ్చాత్తాపముతో మనల్ని మనం కడుక్కోవాలి. రక్షణ పొందిన తర్వాత పశ్చాత్తాపంతో మనము కడుక్కుని సిద్ధపడాలి. ఇది మూడవ మెట్టు. ఐదవ మెట్టు ఏమిటి అంటే దేవుని పిల్లలుగా దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఇక నుండి నేను అవినీతి పనులు చేయకూడదు. దేవుడు నన్ను పరిశుద్ధునిగా చేశాడు. ఇక నుండి అపరిశుద్ధ పనులు చేయకూడదు అని మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. దాన్నే జస్టిఫికేషన్. మనల్ని మనము జస్టిఫికేషన్ చేయాలి. ఏమని అంటే ఇక నుండి నేను పరిశుద్ధుణ్ణి, పాప పనులు చేయకూడదు. ఇక్కడి నుంచి నేను నీతిమంతుణ్ణి, అవినీతి జోలికి నేను వెళ్ళకూడదు. మనల్ని మనము పరిశీలించుకోవాలి. మనల్ని మనం ఎవరు మనల్ని పరిశీలించకూడదు, ఎవరు మనల్ని ఏలెత్తి చూపకూడదు. రక్షణలో ఉన్న మనము మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను నీతిని నిలబెట్టుకున్నానా, కోల్పోయానా? నేను పరిశుద్ధతను నిలబెట్టుకున్నానా, కోల్పోయానా? నేను పవిత్రతను నిలబెట్టుకున్నానా, కోల్పోయానా అని రక్షణలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే శ్రీను నుండి పరిశీలన చేసుకోవాలి. నేను పాత సీన్ లాగా ఉన్నానా, క్రొత్త సీన్ లాగా ఉన్నానా? పాత పనులే చేస్తున్నానా, క్రొత్త పనులు చేస్తున్నాను? పాత జీవితంలో ఉన్నానా, కొత్త జీవితంలో ఉన్నానని మనల్ని మనం జస్టిఫికేషన్ అంటే పరీక్ష చేసుకోవాలి. ఇది ఐదవ మెట్టు. ఆరవదిగా మనం ఎవరు అంటే దేవుని కుమారులం, దత్తపుత్రులం. మనం ఎవరు చెప్పండి? దేవుని కుమారుడిగా మారిన మనము
ఆ కుమారత్వపు అధికారాన్ని నిలబెట్టుకోవాలి కానీ పాడు చేస్తాం. దేవుడు కుమారత్వాన్ని మనకిచ్చాడు. దేవుడు కుమారుడుగా, దేవుడు కుమార్తెగా నిన్ను ఏర్పరచుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఆ విలువైన స్థానాన్ని మనము నిలబెట్టుకోవాలి. దేవుడిచ్చిన ఆధిక్యతను మనం నిలబెట్టుకోవాలి. మనల్ని మనం నిలబెట్టుకోవాలి. ఎక్కడి నుంచి నువ్వెవరు అంటే నేను దేవుని కుమారుని, నువ్వెవరు అంటే నేను దేవుని కుమార్తెను అన్నట్లుగా మన జీవితం యొక్క రక్షణ కొనసాగాలి అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగమా, రక్షణలో 7వ మెట్టు శాంటిఫికేషన్ అంటే మనల్ని మనము పరిశుద్ధపరుచుకోవాలి. మనల్ని మనమే పరిశుద్ధపరుచుకోవాలి. ఆయన వాక్యము ద్వారా మనము కడగబడాలి. హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు, ఆ మాట చదివి మన ముగింపులకు వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని శాంటిఫికేషన్, మనల్ని మనము పరిశుద్ధపరుచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు. నిన్ను నీవే పరిశుద్ధపరుచుకోవాలి. ఎలా పరిశుద్ధపరుచుకోవాలి? ఆయన వాక్యము ద్వారా నిన్ను నీవు కడుక్కోవాలి. పశ్చాత్తాపం ద్వారా నిన్ను నువ్వు కడుక్కోవాలి. పాపక్షమాపణ ద్వారా నిన్ను నువ్వు కడుక్కోవాలి. నిన్ను నీవే పరిశుద్ధపరుచుకోవాలి. నిన్ను నన్ను ఎవరు పరిశుద్ధ పరచలేరు. రక్షణలో ఉన్న 7వ మెట్టు శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధీకరణ చేసుకోవాలి మనలో మనము. చివరిగా దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు 9వ మెట్టు మనము విశ్వాసములో స్థిరముగా ఉండాలి. ఎందులో ఉండాలి? ఇందాక బావగారు హెచ్చరిక చేశాక శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఈ విశ్వాసాన్ని విడిచి లోకంలో నువ్వు కలిసి పోకూడదు. విశ్వాసములో స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు అద్భుతమైన పోరాటము చెయ్యాలి. ప్రెజర్వెన్స్, విశ్వాసములో స్థిరంగా ఉండాలి. చివరిగా గ్లోరిఫికేషన్ అంటే దేవుణ్ణి నీ పనుల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. నీ క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. నీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరిచే బాధ్యత ఎవరిది అంటే మనదే. మన మాటలు దేవుణ్ణి మహిమపరచాలి. మన ప్రవర్తన దేవుని ఎలా మహిమపరుస్తాము? సీన్బాబండి ఇదివరకు చాలా కోపం ఉన్నోడు కానీ ఇప్పుడు కోపంగా లేడు. ఎవరికి వచ్చింది మహిమ చెప్పాలి. ఇదివరకు మందిరానికి వచ్చేవాడు కదండి కానీ ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు. ఎవరికి వచ్చింది మహిమ? దేవునికి. అంటే మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలగాలి. అట్టి కృప దేవుడు శ్రీనికి అనుగ్రహించులాగన మనమందరము ప్రార్థన చేద్దాం. తల్లవచ్చండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రక్షణ సంకల్పం